ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद। हरे कृष्णा 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 हरे हरे। हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओं तत्सत्। हरे कृष्ण। ఈరోజు మనము ఉడిపి శ్రీకృష్ణ మఠం అంటే కృష్ణ మందిరం గురించి, అక్కడ కృష్ణుడు ఏ విధంగా స్థాపించబడ్డారు, ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అంటే కృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే దేవకి వసుదేవుల యొక్క తనయుడిగా, ఒక గోప బాలునిగా కూడా ఆయన బృందావనంలో అంతా కూడా ఎన్నో లీలలు చేశారు. అలాంటి భగవంతుడు ఉడిపి అక్కడ వచ్చి ఏ విధంగా ఆయన ప్రతిష్టాపన చేయబడ్డారు అన్న విషయము ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఉడిపి అనేది కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. బెంగళూరు నుంచి 400 కిలోమీటర్స్ ఉడిపికి అనమాట. కానీ ఆ ఉడిపి మందిరము చాలా అద్భుతమైన మందిరము. ఈ మందిరంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే, మామూలుగా సాధారణంగా మందిరాలు, గర్భగుడి అనేది తూర్పు దిక్కున ఉంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు పశ్చిమ దిక్కున మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తారనమాట. దానికి కారణము ఒకటి ఉన్నది. ఒక అనన్యమైన భక్తుడైనటువంటి కనకదాసుర వారి యొక్క ఆ, వారి మూలంగానే ఆయన ఆ విధంగా పశ్చిమ దిక్కున ఆయన మందిరంలో తిరిగి ఉండడం వలన మనకు ఆ విధంగా పశ్చిమ దిక్కున మనం దర్శనం చేసుకునే విధంగా వీలు కల్పించబడింది అనమాట. మరి ఈ ఉడిపిలో చాలా ఆ, చుట్టుపక్కల చాలా మందిరాలు ఉన్నాయి. కానీ చాలా ఆ, ప్రత్యేకమైన మందిరం ఏమిటి అంటే ఈ శ్రీకృష్ణ మఠం అన్నమాట. ఈ మందిరము ఎంత అద్భుతంగా ఉంటుందంటే భూలోక వైకుంఠము అనే చెప్తారు ఈ మందిరాన్ని. ఇక ఈ మందిరంలో ఎంత చుట్టూతా ఒక కొలను ఉంది. అది మాధవ సరస్సు అని చెప్తారనమాట. ఈ మాధవ సరస్సు ఏ విధంగా ప్రత్యేకత అంటే, శ్రీ మధ్వాచార్యుల వారు ఆ, కృష్ణ భగవాన్ని తీసుకువచ్చి ఆ యొక్క కొలంలోనే అభిషేకం చేసి తరువాత ఆయనను ప్రతిష్ఠించడం జరిగింది. కాబట్టి అది చాలా ప్రత్యేకతమైనటువంటి కొలనుగా చెప్తారు. ఇక ఏ విధంగా ఉడిపికి కృష్ణ భగవానుడు చేరుకున్నారు అంటే, ద్వారకా నుంచి ఆయన ఉడిపికి రావడం జరిగింది. ఇది చాలా అద్భుతమైన సుందరమైనటువంటి కథ. మనకి ఆశ్చర్యం వేస్తుంది, ఇంత ఇదిగా కృష్ణ భగవానుడు ద్వారకా నుంచి ఇక్కడికి చేరుకున్నారా అని మనం ఆలోచిస్తే. కాకపోతే ఈ మందిరంలోకి మనము ఇక్కడ అర్చన విధానాలు కూడా చాలా బాగుంటాయి. ఉదయాన 5 గంటలు నుంచే ఆ, మందిరం వచ్చి ఆ, అదే భగవంతుని యొక్క దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ఆ సమయంలో మనము చాలా ఫ్రీగా వెళ్ళి దర్శనాన్ని చేసుకోవచ్చును. ఆ సమయం మంగళహారతి జరుగుతూ ఉంటుంది. తర్వాత మంగళహారతి తర్వాత అభిషేకం చేస్తారు. అంటే నిజపాద దర్శనాన్ని మనము వీక్షించవచ్చు. సాధారణంగా ఆ, చాలా రష్గానే ఉంటారు మందిరంలో. కానీ
ఒక్కొక్కసారి పరిస్థితులు మన అదృష్టం అనే చెప్పాలి. అలాంటి సమయంలో మనము లోపలికి వెళ్ళి ఎన్నిసార్లైనా దర్శనము చేసుకోవచ్చు. ఆ విధంగా మందిరము అంత అద్భుతమైన మందిరంగా ఉన్నది. ఇక కృష్ణ భగవానుడు ఏ విధంగా ఈ మందిరంకి రావడం జరిగింది అంటే, అక్కడ ఆ, అదే ద్వారకాలో దేవకీ దేవి కృష్ణ భగవానుని దగ్గర ప్రార్థిస్తారు. ఏమిటి అంటే, ఓ కృష్ణ, ఓ కన్నయ్య, నీవు ఎంతో చక్కగా యశోదామాతకు అన్ని లీలలను అంటే ఆయన చిన్నప్పుడు ఎన్నో లీలలు చేశారు బాల్యావస్థలో. అలాంటి సమయంలో ఎన్నో లీలలు ఆ, యశోదమ్మ చూసి తరించారు. నేను మాత్రము ఆ భాగ్యానికి నోచుకోలేకపోయాను. కాబట్టి నాకు కూడా అలాంటి దివ్యమైన లీలలను తెలియచేయి కృష్ణ అని ఆ, దేవకీదేవి కోరుకున్నప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేశారు? మళ్ళీ చిన్న పిల్లవాడిగా అయిపోయారనమాట. ఆ విధంగా అయిపోయి ఆయన బాల్య రూపం ధరించి చక్కగా ముద్దు ముద్దుగా ఆయన అడుగులు వేసుకుంటూ తల్లి దగ్గరకు చేరి ఆమె యొక్క స్తన్య పానాన్ని సేవించారు. తర్వాత ఇక లీలలు తల్లి కోరుకున్నది కదా, అన్ని లీలలను చూడాలని. ఆ విధంగా పూర్తిగా ఆయన ఆ అదే దామోదర లీలను, తర్వాత గోపికలు, గోపబాలురు వారి ఇంటిలోకంతా వెళ్ళి నవనీత చోరుడిలాగా ఎలాగా ఆ ఆ వెన్న దొంగ వాటిని అన్ని తీసుకొని తినడము, వారికి పంచడము, ఇంకా మిగిలి ఉంటే వానరంకంతా కూడా ఆయన ఇవ్వడం జరిగింది. ఆ విధంగా అంటే బాల్య దశలో ఆయన ఏమేమి చిలిపి చేష్టలు. ఇంకా అక్కడ నందమహారాజుకి ఎన్నో వేల గోవులు ఉండేవి. అలాంటి గోవుల దగ్గరకంతా వెళ్ళి ఆ గోవుల తోకను పట్టుకొని అలాగే ఆ గోవులు పరిగెట్టినప్పుడు వీరు కూడా జారుడు బల్లలాగా అలాగే వెళ్ళేవారు. తర్వాత శరీరం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి మట్టి దుమ్ము అంతా చేరిపోతే మళ్ళీ యశోదమ్మ వచ్చి వారికి స్నానాలను చేపించేవారు. ఆ విధంగా ఆ లీలలన్నింటినీ ఆ, దేవకి మాతకు చూపిస్తూ ఆమె కూడా తరించిపోతూ ఉన్నది. అదే సమయంకి అక్కడికి రుక్మిణీ మాత రావడం జరిగింది. వచ్చి అలాగా చిన్న పిల్లవానిగా ఉండి ఆ లీలలన్నీ చూస్తూ ఉంటే ఆమెకు అనిపించింది, ఇలాగా ఈ రూపంలోనే అందరికీ ప్రపంచమంతా కూడా అందరూ గుర్తు పెట్టుకునే విధంగా ఆ చిన్ని కన్నయ్యను అలాగే మదిలో ఉంచుకునే విధంగా ఆ, చెయ్యాలి అని కృష్ణ భగవానుని ఆ రూపమే కావాలి అని కోరుకున్నారంట. అప్పుడు విశ్వకర్మను పిలిపించి శ్రీకృష్ణ భగవానుడు అలాంటి చిన్న రూపాన్ని, బలరాముడు కూడా, బలరాముడు కృష్ణ ఇద్దరి రూపాలను తయారు చేయించి ఆ, రుక్మిణీ మాతకు కానుకగా ఇవ్వడం జరిగింది. చూడండి, అలాగ కోరుకున్న వెంటనే భగవంతుడు ఆ విధంగా ఆ రూపాన్ని చిన్న కృష్ణునిగా ఆ, ఆమెకు ఇవ్వడం జరిగింది. రుక్మిణీ మాత ఏం చేశారు? ఆ విగ్రహాన్ని తను పూజా మందిరంలో ఉంచారు. తర్వాత ఉద్యానవనం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో కూడా ఉంచి ఆమె పూజలను చేస్తూ ఉన్నారు. అలాగా చేస్తూ పూజలను అందుకుంటున్నారు కృష్ణ భగవానుడు. కానీ ద్వాపర యుగము అంతమయ్యే సమయం కాబట్టి ఇక యుగం మారాలి కదా. ఒక యుగం ఇదైతేనే మళ్ళీ ఇంకొక యుగం రావడానికి. కాబట్టి ద్వాపర యుగంలో ఆ ద్వారక అంతా కూడా మునిగిపోవడం జరిగింది. అలాంటి సమయంలో కృష్ణ బలరాముల విగ్రహాలు ఏమయ్యాయి? ఆ ఉద్యానవనంలో అక్కడ గోపీ చందన్, ఆ గోపీ చందన అంటే మనం తిలకు ధరిస్తాం కదా, ఆ తిలకే గోపీ చందన్. గోపికలే వారు ఆ, సేవ కోసమే భగవంతుని యొక్క నిరంతరం ఆయనకు సేవ చేసుకునే ఆ ఉద్దేశంతో వారే ఆ గోపీ చందనంగా మారిపోయారన్నమాట. అది గోపీ తలాబ్ అనే ప్రాంతంలో ఒక ఒక గుట్టలాగా, కొండలాగా, పర్వతంలాగా వాళ్ళు ఏర్పడ్డారు గోపికలే. అది ఇప్పుడు ఎంత తీస్తున్నా తరగడం లేదు. అప్పటి నుంచి ఎంతో ఆ యొక్క ఆ గోపీ చందనాన్ని తీస్తూనే ఉంటారు. కానీ అలాగే
ఇంకా ఎక్కువగానే వస్తూ ఉంటాయి అన్నమాట. అది ఆ ఆ గోపీ చందనం అంతా వచ్చి కృష్ణ బలరాముల యొక్క విగ్రహానికి చేరడము ఆ యుగాంత సమయంలో అది ఆ కృష్ణ విగ్రహాలు బలరామ విగ్రహము ఆ గోపీ చందనంతో మోయబడిపోయిందనమాట. ఇక ఒక దిమ్మలాగా తయారయ్యాయి, అంటే మధ్యలో భగవంతుడు ఉన్నారు, పైన ఆ చందనంతో పూతలాగా అయిపోయింది. అలాగ ఉన్న సమయంలో అక్కడికి వీళ్ళు ఎవరు అర్జునుడు ఆ, అదే వీళ్ళనందరినీ కూడా భగవంతుని యొక్క పత్నులందరినీ తీసుకురావడానికి వెళ్ళడము, వాళ్ళందరినీ కూడా రథంలో ఎక్కించి తీసుకురావడం జరిగింది. కానీ ఆ రెండు విగ్రహాలు అక్కడే ఉండిపోయాయి అన్నమాట. అంటే అది చందనం లాగా అయిపోయి ఉన్నాయి కాబట్టి గుర్తించలేకపోయారు ఆ ప్రళయ సమయంలో. తర్వాత ఆ, వారు ఆ విధంగా ఉన్నప్పుడు ఒక వర్తక వ్యాపారి ద్వారకాకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆయన ఈ రెండు దిమ్మల్లాగా ఉన్నటువంటి ఆ గోపీ చందనాన్ని ఆయన నౌకలోకి చేర్చడం జరిగిందనమాట. ఇలాంటి వర్తక వ్యాపారులు వారు ఏం చేస్తారంటే సముద్ర ప్రయాణం చేస్తారు కదా, అలాంటి సమయంలో ఇలాంటి దిమ్మెలను బ్యాలెన్స్ కోసం, అంటే సముద్ర మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు అతలాకుతలం అవ్వచ్చు, అంటే వరదలు రావచ్చు, వర్షం రావచ్చు, అప్పుడు ఆ బ్యాలెన్స్ ఇదవుతుంది కాబట్టి రెండు వైపులా సరిగ్గా ఉండడం కోసము ఇలాంటి దిమ్మెలను వాళ్ళు ఉపయోగిస్తారనమాట. అదే ఆ, దీనికోసమే ఈ వర్తక వ్యాపారి కూడా ఆ రెండు వాటిని నౌకలో ఉంచి ప్రయాణమయ్యారనమాట. అలాగ ప్రయాణమయ్యి ఆయన ఇక ఉడిపికి చేరుకోపోతారు, తీరానికి, ఉడిపి తీరానికి. అది ఆ బీచ్ వచ్చి ఆ, మల్వే బీచ్, ఆ సముద్ర తీరం పేరు మల్వే బీచ్ అన్నమాట. అక్కడికి చేరిపోతారు, అంటే ఉడిపికి కొద్దిగా దూరంలో. అలాగ చేరుకునే ఇంకా దగ్గరికి రాబోయే సమయంలో పెద్దగా ఆకాశము మేఘామృతమై వర్షము పెద్దగా రావడము, ఆ సముద్రం అంటే ఒక తుఫాన్ లాగా తయారైందనమాట. ఆ వర్తక వ్యాపారికి ఏం చేయాలో తోచలేదు. కానీ అదే సమయము శ్రీ మధ్వాచార్యుల వారు ఇక్కడ ఏం చేశారు, ద్వాదశాక్షరి స్తోత్రం దానిని రచించడం కోసము ఆ యొక్క సముద్ర తీరానికి వచ్చి ఆయన రచన చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు శ్రీ మధ్వాచార్యులతో పాటు శిష్యులందరూ కూడా ఉన్నారు. కానీ ఆ వర్తకుడు కొద్ది దూరంలో అయితే తీరానికి చేరుకుంటాడు. కానీ అక్కడి నుంచే వీరందరూ ఉండడం చూసి ఆయన గట్టిగా అరవడం చేశాడు, మమ్మల్ని రక్షించండి, నౌక మునిగిపోతున్నది, దయచేసి రక్షించండి అనేసరికి అప్పుడు మధ్వాచార్యుల వారు ఆయన అంత రచనలో ఉంటే కూడా ఆయన వెంటనే తన ఉపవస్త్రం పైన ఉంటది కదా వస్త్రం, దానితో ఆ ఆకాశంలో అలాగా ఆ, చూపించడం జరిగింది. వెంటనే ఆ మేఘాలన్నీ కూడా ఇదైపోయాయి. అక్కడ తుఫాను వచ్చిందా అన్న ఇది కూడా లేకుండా పూర్తిగా నార్మల్గా అయిపోయిందనమాట. వర్తక వ్యాపారి వచ్చి తీరానికి చేరారు. చేరిన వెంటనే ఆ, శ్రీ మధ్వాచార్యుల వద్దకు వచ్చి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఆయన చెప్పారు, ఈ విధంగా ఈ నా యొక్క నౌకలో ఎన్నో విలువైన వస్తువులన్నీ ఉన్నాయి, మీరు నాకు ఎంతో సహాయం చేశారు, కాబట్టి మీరు ఏదైనా కోరుకోండి నేను ఇస్తాను అని ఆ వర్తక వ్యాపారి శ్రీ మధ్వాచార్యుల వారిని కోరారు. కానీ మధ్వాచార్యులు చెప్పారు, మేము వచ్చి సన్యాసులు వారు కదా, భక్తులు, కాబట్టి భక్తులకు అలాంటి కోరికలు ఏమీ ఉండవు, కాబట్టి మాకు అలాంటిది ఏది అవసరం లేదు. కానీ నాకు అవసరమైన వస్తువు నీ దగ్గర ఉంది, నువ్వు ద్వారకా నుంచే కదా వస్తున్నావు, కాబట్టి నీ దగ్గర గోపీ చందనం ఉండాలి, ఆ దిమ్మెలు, ఆ గోపీ చందనం మాత్రము నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగిందనమాట. ఆ వర్తక వ్యాపారి ఆశ్చర్యపోయారు, ఎలాగా మధ్వాచార్యుల వారికి ఈ విషయం తెలిసింది అని అనుకున్నారు. వెంటనే ఆయన ఆ రెండు దిమ్మలను తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దానిని ఇద్దరు ముగ్గురు పట్టుకొని తీసుకొచ్చారు, అంతా వెయిట్ అన్నమాట.
అలాగ తెచ్చిన తర్వాత ఆయన ఆ బలరాముని యొక్క ఆ విగ్రహాన్ని అక్కడ నీటితో అభిషేకం చేసి ఆ విగ్రహాన్ని ఆయన అక్కడ వడబండేశ్వర్ అనే ఆ ప్రాంతంలో, అంటే ఆ మల్వే బీచ్ ఆ సముద్ర తీరంలోనే అక్కడే ప్రతిష్టాపన చేసి అక్కడ ఆ, వడభండేశ్వర్ మందిర్ అని ఆ మందిరంలో ప్రతిష్టాపన చేయడం జరిగింది బలరాముని. తర్వాత బలరాముని అక్కడ ప్రతిష్టాపన చేసిన తర్వాత కృష్ణ భగవానుని యొక్క ఆ దిమ్మెను అవి దానిని తీసుకొని శిష్యులతో ఆయన ప్రయాణం చేసి ఉడిపి చేరుకున్నారు. ఉడిపి చేరుకున్న తర్వాత ఆయన నేరుగా ఆ మాధవ సరోవరం ఉంది కదా, ఆ సరోవరానికి వచ్చి అక్కడ ఆ దిమ్మెను అంటే ఆ గోపీ చందనం అంతా కూడా శుభ్రం చేయగా కృష్ణ భగవానుడు బయటకు రావడం జరిగింది. ముద్దుగా చిన్ని కృష్ణుడు అనమాట. ఆ కృష్ణునిక ఆయన అక్కడే ఉడిపిలోనే అక్కడ ఒక ప్రదేశము, అదే ఇప్పుడు ఉడిపి మఠ అంటాం కదా కృష్ణ మందిరం, ఆ ప్రదేశంలో భగవంతుణ్ణి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అంటే చూడండి, ఎక్కడ ద్వారక, ఎక్కడ ఉడిపి, అక్కడి నుంచి తెలియకుండానే ఆ వర్తకుడికే తెలియదు అందులో కృష్ణ భగవానుడు బలరాముడు ఉన్నారని. అక్కడ నుంచి మధ్వాచార్యుల యొక్క ఆ, ఆ, ఆయన వద్దకు చేరుకొని ఆ ఉడిపిలో అది స్థాపన జరిగింది. ఇక ఈ మందిరము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మందిరం లోపలికి వెళ్ళామనుకోండి, మనము ఆ చెప్పిన విధంగానే పశ్చిమ దిక్కుననే భగవంతుడు మనకి దర్శన భాగ్యాన్ని ఇస్తారు. ఆ దర్శనం కూడా ఎలాగా అంటే అందరిలాగా గర్భగుడి నుండి నేరుగా చూసే ఆ భాగ్యం ఉండదన్నమాట. ఆయన అక్కడ నవగ్రహ కిటికీ అని ఒక కిటికీ ఉన్నదన్నమాట. ఆ కిటికీలో నుండే మనము భగవంతుని దర్శించుకోవాలి. ఆ నవగ్రహ కిటికీ ఆ దానిలో దశావతారాలను చెక్కి ఉంటారు. బాగా చక్కగా మీకు ఫోటోలు కూడా పెట్టాను కదా ఉదయము. ఆ దశావతారాలను చెక్కి ఉంటారు. ఆ మందిరంలోకి మనము ప్రవేశించి అలాగే మనము ఎడమ వైపుకు తిరిగి మళ్ళీ వెళ్ళి కుడి వైపుకు వెళ్ళాలి. వెళ్ళగానే ఆ కిటికీలో నుండే మనము భగవంతుని దర్శనం చేసుకోవాలి. మరి ఎందుకు అన్ని మందిరాలలాగా కాకుండా ఇక్కడ ఈ మందిరంలో మనము ఇలాగా కిటికీ ద్వారా దర్శనం చేసుకుంటాము అంటే దానికి కూడా ఒక కథ ఉన్నది. అంటే ఒక భక్తుని యొక్క ఆయనకు దర్శన భాగ్యం ఇవ్వడం కోసమే భగవంతుడు ఆ విధంగా అటువైపుకు తిరిగారనమాట. ఇక ఎవరు అలాంటి గొప్ప భక్తుడు ఆయన అంటే ఆయన పేరే భక్త కనక దాసర అని చెప్తారనమాట. ఈయన చాలా గొప్ప భక్తుడు. ఎన్నో వేల కీర్తనలు భగవంతుని కోసం రచించి ఆయన పాడారు. ఆ, అన్నమయ్య ఆ, ఉన్నారు కదా, ఆ విధంగా ఈయన కూడా ఎన్నో, భక్త రామదాసు, అలాగా ఈయన కూడా ఎన్నో స్వయంగా కీర్తనలు రాసి పాడారనమాట. కానీ ఈయన ఓ వీరు కులం ఏమిటి అంటే గొర్రెలను ఆ, కాస్తారు కదా, గొర్రెలను తీసుకువెళ్ళి పొలంలోకి తీసుకొస్తారు. అలాంటి ఆ, వారనమాట వీరు. కాబట్టి వీరికి అప్పటి కాలంలో కుల వివక్షత చాలా ఉండేది. అంటే కొంతమంది మాత్రమే భగవంతుణ్ణి దర్శనం చేసుకోవాలి, మరి కొంతమంది బయట నుంచే దర్శనం చేసుకోవాలి అని ఉంటది. ఆ విధంగా ఈయనకు వీరికి ఆ భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యము ఉండేది కాదనమాట. కానీ గొప్ప భక్తుడు, ఎన్నో రచనలు చేశారు. ఈయన 1509 సంవత్సరంలో ఆయన ధార్వాడ అనే ఆ, ఆ జిల్లాలో ఆయన జన్మించారు. ఈయన వారి తల్లిదండ్రులు కూడా గోవిందుని సేవించేవారనమాట. వారికి పిల్లలు లేకుండా ఉన్నప్పుడు నిరంతరం ఆ గోవిందుని సేవిస్తూ మాకు ఒక బిడ్డ కలగాలి అని అలాగ ప్రార్థించేవారు. ఆయన యొక్క తల్లిదండ్రుల పేరు బాచమ్మ, తల్లి పేరు, తండ్రి పేరు బీరప్ప. వారి ఇద్దరి పేర్లు బాచమ్మ, బీరప్ప. వీరు నిరంతరం ఆ విధంగా గోవిందుని సేవిస్తూ ఉన్నప్పుడే ఈయన ఎవరు కనకదాసర వారు జన్మించారు. కానీ ఈయన జన్మించినప్పుడు ఆయనకు పేరు తిమ్మప్ప అని పేరు పెట్టారు.
తర్వాత తర్వాత ఆయన ఆ భక్తిలోకి వచ్చి కొంత కొంతగా పేరు మారింది. వీరు మనం తెలుసుకున్న విధంగానే గొర్రెలు కాచి జీవితాన్ని పోషించుకుంటూ ఉండేవారు. కానీ వీరి అదృష్టం ఏమిటి అంటే, ఒకసారి వారు ఉన్నటువంటి ప్రదేశంలో పొలంలో వారు తవ్వుతూ ఉండగా లంకె బిందులు బయటపడ్డాయన్నమాట ఆ దీనిలో నుంచి. ఇక వాళ్ళు అలాగే ధనవంతులు అయిపోయారు. ఇక ఈయన తిమ్మప్ప కూడా ఎప్పుడైతే ఆ సంపద అవన్నీ వచ్చిందో, భౌతిక అటాచ్మెంట్ కదా, దానిలో ఎక్కువగా ఇదైపోయి సంతోషంగా ఉండేవాడు. అలాగే మందిరాలకు దాన ధర్మాలు చేయడము. ఆ తిమ్మప్ప అనే ఆ పేరు కూడా ఆయనకు కనకరాయ, కనక అంటే బంగారం, అంటే ఆయన అంత ఇదిగా ఆ, బంగారం వంటి ధన సంపత్తిని కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనకు పేరు కూడా మారిపోయింది, కనకరాయ అని. కనక నాయకుడు అని కూడా పిలిచేవారట. ఆ విధంగా ఎక్కువ ధన సంపత్తులతో చాలా ఇదిగా ఉండేవారు. తండ్రి కూడా మంచి ఆ, ఉద్యోగంలోనే ఉండేవారట. ఆయన ఆ, ఏదో జాబ్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్గా గాను ఏదో చేరారు అని చెప్తారు. అలాగా ఉండేవారు. ఆ విధంగా ఉన్నప్పుడు కానీ తల్లిదండ్రులు భక్తులే, ఈయన కూడా కనకరాయ కూడా భక్తుడే. నిరంతరం వాళ్ళు సంపద వచ్చినా వాటిలో ఇదిగా ఉన్నా భక్తిని మాత్రము చేస్తూనే ఉండేవారు. కానీ ఎప్పుడైతే మనం ఎంత భక్తిని చేస్తూ ఉన్నా ఇలాంటి భౌతిక అటాచ్మెంట్కి మనం ఇదైపోయినప్పుడు కొద్ది కొద్దిగా అందులో నుంచి విడిపడిపోతాము. ఆ విధంగా సంతోషంగా ఉన్నాడు ఆయన కనకరాయ. భగవంతుడు ఒకరోజు ఆయనకి రాత్రి కలలో కనిపించి చెప్పారట, ఓ కనకరాయ, నువ్వెంతో ఆ, అదే ధన సంపత్తితో ఉన్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, చాలా సంతోషంగా ఉన్నావు. కానీ నీవు కొద్దిగా భక్తి యోగంలోకి రా, భక్తియుత సేవను చెయ్యి, నాకు దాసుడివి కమ్ము అంటూ ఆయన కలలో కనిపించి తెలియచేస్తూ ఉంటే ఈయన కూడా తెలియజేసేవారట. నాకు అలాంటివన్నీ అవసరం లేదు, నేను ఇప్పుడు చాలా ధన సంపత్తితో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఇంకా నాకు ఇది అవసరమే లేదు, ఇప్పుడేమీ నాకు ఆ, అంత ఇది కాదు అని చెప్పారు. ఇవన్నీ కూడా ఒక విధమైన లీలలు. అలాంటిగా ఉన్నటువంటి ఆ కనకరాయ ఒక్కసారిగా భక్త కనక దాస్ అయిపోయారు. ఎలాగయ్యారు చూడండి. అలాగా ఎప్పుడు నిత్యము ఆయనకి కలలో భగవంతుడు కనిపించి ఆ విధంగా తెలియచేస్తుండడము, ఈయన నిరాకరించడము అలాగే జరిగింది. కానీ ఒకానొక సమయము ఆయనకు వైరాగ్యము అనేది ఏర్పడింది. ఒక్కసారిగా ఆయన టర్న్ అయ్యారు. చెప్తారు కదా, ఒక్కసారిగా జీవితము అలాగే ఆ, వేరే దశకు చేరుకుంటుంది అని. ఆ విధంగా ఆయనకు ఒక్కసారిగా ఇవంతా కూడా మిథ్య అన్నట్టుగా తెలుసుకొని ఆయన ఒక్కసారిగా ఇదయ్యారు. అలాగా ఇంకా భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే తప్పకుండా ఒక గురువు ఉండాలి కదా. ఇంకా భగవంతునికి శరణాగతి పొందాలి అంటే మనకి ఒక గురువు ద్వారానే మనము భగవంతుని తెలుసుకోగలుగుతాము. కాబట్టి ఈ కనకరాయ ఆయన ప్రయాణమయ్యి అలాగే ఆయన గురువుని వెతుక్కుంటూ అలాగే బయలుదేరారు. మన చిత్తూరు జిల్లా ఉంది కదా, మదనపల్లి, ఆ ప్రాంతానికి అక్కడ వెళ్ళినప్పుడే ఆయనకు వ్యాసతీర్థ అనే ఒక గురువుని తెలుసుకున్నారు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన అన్ని విషయాలు తెలియచేసి తన్ని శిష్యునిగా తీసుకోండి అని చెప్పడం కూడా జరిగింది. గురువుకి తెలుసు ఇతడొచ్చి భవిష్యత్తులో గొప్ప, అందరూ చెప్పుకునే విధంగా గొప్ప భక్తుడు కాబోతున్నాడు అని. ఆయనకు యోగ సిద్ధి ఉంటుంది కదా, దాని ద్వారా ఆ వ్యాస తీర్థ వరకు ఆయనకు తెలుసు. కానీ ఆయన్ని శిష్యుడిగా చేర్చుకుంటే కూడా మిగతా వారందరూ కూడా చాలా ఇదిగా అనుకుంటారు. ఎందుకంటే అతన్ని మందిరాలకు వెళ్ళే విధంగా అట్లా లేరు కదా, దూరంగా ఉంచేవారు. కాబట్టి అయినా కానీ వ్యాసతీర్థ ఆయన్ను శిష్యుడిగా చేర్చుకున్నారనమాట. చేర్చుకొని ఆయనకు శిష్యరికంలో అన్ని తెలియచేస్తున్నారు. మిగతా వారందరూ కూడా కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళంతా అసూయ పడేవారు. మనమంతా ఎంతో వేదాలలో ఇది చేస్తున్నాము, ఇలాంటి వ్యక్తిని, గొర్రెలు కాచే వ్యక్తిని పోయి శిష్యుని చేసుకున్నారు అని ఆ, అనుకున్నారు. కానీ దానికి పరమార్థం అనేది మళ్ళీ వారికి తెలిసింది. అలాగ అయిన తర్వాత ఒకరోజు వ్యాసతీర్థ ఆయనను
కార్యార్థమై ఉడిపికి వెళ్ళమని చెప్పారనమాట. మందిరానికి వెళ్ళిరా అని. అదేవిధంగా ఈయన ఎప్పుడైతే గురువు గారి దగ్గరకు చేరారో ఈయన ఆ, అదే భక్త కనక దాసర అని అయ్యారనమాట ఆయన. మొదట తిమ్మప్ప, కనకరాయ, తర్వాత భక్త కనకదాసర అయ్యారు. అలాగా ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనను లోపలికి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ పూజారులు అడ్డగించారు. నీవు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లోపలికి రాకూడదు. కానీ ఆ పూజారులకు తెలుసు ఇతను ఎన్నో రచనలు చేస్తూ భక్తిలో ఉన్నాడు, భగవంతుని కీర్తనలు చేస్తున్నాడు. అయినా కానీ వారికి ఏమంటే ఆ ఆ సాంప్రదాయము, ఆ కుల వ్యవస్థ ఉంది కదా, అందువల్ల ఆయన్ని నువ్వు బయటే ఉండాలి అని నిలిపివేశారు. ఈయన కొంతమంది శిష్యుల ద్వారా ఆ వ్యాసతీర్థ వారికి తెలియచేసి చెప్పారు. వారు అక్కడి నుంచి శిష్యులకు చెప్పి పంపారు. అయినా కానీ పట్టుదలగా అక్కడ పూజారులు వారు ఆ కనకదాసుల వారిని లోపలికి రప్పించలేదు. ఇక అలాగే ఆ మందిరము యొక్క ముఖద్వారం బయట ఆయన అక్కడ కూర్చుండిపోయారనమాట. అలాగే రోజులు గడుస్తూ ఆయనకు ఎవ్వరు ఆహారాన్ని కూడా ఇవ్వడం లేదు. అంటే ఒక విధంగా చూస్తున్నారు. అలాగే ఉండిపోయారు వారం రోజులు. తానే ఏదో దొరికిన వస్తువుని తెచ్చుకొని ఆ, వండుకొని ఆ ప్రదేశంలోనే ఆ మందిరం అంటే అప్పటి వరకు దేవుడు తూర్పు వైపున ఉన్న విధంగా ఉన్నారు. ఆ మందిరానికి బయట ఈయన అన్నీ చేసుకుంటూ అక్కడే నిద్రపోవడము అలాగ చేస్తూ ఉన్నారనమాట. ఈయన ఉన్నటువంటి ఆ ప్లేస్ని కూడా ఆ, కనక కనక కిండి అంటారు. అక్కడ ఆ, గర్భగుడి అది. దానిని ఏం చేశారు, తర్వాత మూసివేసి ఒక మిర్రర్ లాగా, అదే ఒక కిటికీ లాగా పెట్టేశారు. అంటే అక్కడి నుంచి ఆయన భగవంతుణ్ణి చూసేవారనమాట. దూరంగా కూర్చొని ఆ ప్రదేశంలో అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు. అక్కడికి అటువైపుకే తిరిగారు భగవంతుడు. అది మా అసలైన విషయము. అలాగ వారం రోజులు గడిచిపోయింది. తిండి లేదు. కీర్తనలు చేస్తూ రాత్రి పగలు అలాగే ఆయన కళ్ళ వెంబడి బాష్పాలు అలాగే ఇదవుతూ ఉంటే బాధపడుతూ ఎలాగా భక్త రామదాసు కదా, ఆయన్ని జైల్లో వేసేస్తే చెరసాలలో ఆ, రాముని గురించి కీర్తించారు కదా. నన్ను ఇలాగ చేసావు, నిన్ను కదా నేను భక్తి చేస్తుంటే నన్ను చెరసాల్లో పెట్టావే అని. ఆ విధంగా ఇక్కడ భక్త కనకదాసుల వారు కూడా ఆ విధంగా కీర్తిస్తున్నారట. భగవంతుడు రోజు గమనిస్తున్నారు. సరే ఒకరోజు ఏమైంది, భగవంతుడే సాక్షాత్తు అలాగే వచ్చి కనకదాసుల వారికి తన మెడలోని హారాన్ని తీసి ఆయనకి ఇచ్చి, ఇది కూడా ఒక లీల, ఆయన్ని ప్రపంచమంతా తెలియచేయాలని ఇది కావడానికి ఆయనకు, లేకపోతే ఆయన్ని లోపలికి రప్పించుకొని ఆయనకి దర్శన భాగ్యం ఇచ్చి నువ్వు వెళ్ళు అని చెప్పవచ్చు. కానీ ఆ లీలను జరిపించి లోకమంతా తెలియజేశారు నా భక్తుడు అని. ఆయనకు ఆ మాలని ఇచ్చేసరికి ఆయన వెళ్ళి ఏం భగవంతుడే చెప్పారు, నువ్వు వెళ్ళి ఒక కుదువ వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఉంచి డబ్బులు తెచ్చుకొని నీ అవసరాలకి తీర్చుకో అని చెప్పడేసరికి ఆయన అలాగే నమ్మారు. భగవంతుడే కదా మనకి ఇచ్చింది అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దానిని చూపెట్టగా ఆ వ్యక్తి ఇది భగవంతుని యొక్క వజ్ర వైడూర్యాలు కలిగిన హారం అది, ఇది ఎలాగ ఇతని దగ్గరికి వచ్చిందని అక్కడ మందిరానికి వచ్చి పూజారులు అధికారులకు తెలియజేయడంతో ఇక వారందరూ వచ్చి ఆ కనకదాసుల వారిని అక్కడే ఆ గుమ్మం ముందే ఆ స్తంభాలకు కట్టివేశారనమాట. అప్పుడు చెక్క స్తంభాలు దానికి కట్టివేశారు. ఇప్పటికీ కూడా మనం ఆ మందిరానికి వెళ్ళినప్పుడు దానిని చూడవచ్చు. అలాగ కట్టివేసేసరికి ఇక ఆ, అందరూ కొట్టారు కూడా అతన్ని. అలాగా కొట్టి ఇది చేస్తున్నప్పుడు చాలా బాధపడిపోతూ ఇంకా ఆయన కీర్తిస్తూ ఉన్నారు భగవంతుణ్ణి. ఇక భగవంతుడు చూశారు తనకి ఏమి జరిగినా సహిస్తారు భగవంతుడు. కానీ తన భక్తుడికి ఏమన్నా అయితే ఆయన సహించరు, తెలిసిన విషయం కదా. అంతే ఒక్కసారిగా ఆయన ఆ ఎక్కడ కనకదాసుల వారు ఉన్నారో ముఖద్వారం ఆ అటువైపుకి ఆయన తిరిగిపోయారు. అంటే పశ్చిమ దిక్కుకి అలాగా తిరిగిపోవడం జరిగింది. బ్రాహ్మణులు అందరికీ ఆశ్చర్యమైపోయిందనమాట. అప్పుడు అందరికీ ఆయన చెప్పిన విధం ఏమిటి అంటే భగవంతుడు ఇక మీదట ఎవరైనా కానీ ఈ యొక్క అక్కడ చిన్న కిటికీ ఉన్నది. మామూలుగా గర్భగుడి ఉంటే గర్భగుడి వెనకాల కూడా కిటికీలాగా పెడతారు. మనం చుట్టుకొని వెళ్ళి అక్కడ కూడా నమస్కరిస్తాం కదా. అలాగా ఆ కిటికీ వైపుకు తిరిగిపోయేసరికి ఇంకా
కనకదాసుల వారే అక్కడ ఉండి కీర్తన చేస్తూ ఆయనే దర్శించుకున్నారు కాబట్టి ఇక అందరు కూడా భక్తులు కూడా అదే విధంగా ఆ కిటికీ అంటే నవగ్రహ కిటికీ ఆ, అందులో నుంచే నా దర్శన భాగ్యాన్ని పొందాలి అని భగవంతుడు కూడా అక్కడ తెలియచేయడం జరిగింది కాబట్టి ఆ ఆ కాలం నుంచే 1000 సంవత్సరాల నుండి కూడా ఆ విధంగా ఎవరు వెళ్ళినా కానీ ఆ గర్భగుడిలో చుట్టుకొని వెళ్ళి పశ్చిమ వైపున ఉన్న ఆ కిటికీ నుంచే భగవంతుని దర్శనం చేసుకోవాలి. ఇది అన్నమాట. అంటే ఆ ఆ కనకదాసుల వారి వలన ఇప్పుడు అందరు కూడా ఎప్పుడైతే ఆయన్ని వెలివేసినట్లు చేశారో ఇప్పుడు ఆయన వల్లనే అందరూ కూడా ఆ దర్శన భాగ్యాన్ని ఆ విధంగా తీసుకుంటున్నారు. అంటే ఏమి, ఆయనతో సమంగా ఎవరు నేరుగా దర్శనం చేసుకోకుండా ఆయన ఉండి దర్శనం చేసుకుంటున్న ఆ ప్రదేశం లాగానే అక్కడికి వెళ్ళి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఈయన ఎన్నో వేల రచనలు చేశారు, ఎన్నో కీర్తనలు కూడా చేసి ఇది చేశారనమాట. ఇక ఈ మందిరంలో చాలా ముఖ్యమైన విషయాలు, ఆ చిన్ని కృష్ణుడు ఎలాగ ఉంటారు అంటే ఆయన ఒక చేతిలో కర్ర ఉంటుంది. ఉ- ఆ, అదే కుడి వైపున ఒక కర్రని ఉంటుంది, ఎడమ వైపున ఒక త్రాడుతో ఉంటారు. ఆయనకు అలంకరణలు చేస్తారు, ఎన్నో అలంకరణలు. గోపాల బాలునిగా, చిన్న అదే బృందావనంలో ఉన్న కృష్ణునిగా అలాగా నిత్యము అలంకరణలు చేస్తారు. ఆయనకు ఆ అలంకరణలో 3000 వజ్రాలతో కలిగిన రత్నాలతో పొదిగినటువంటి ఆభరణాలతో అలంకరణ చేస్తారు. ఆయన కిరీటము పూర్తిగా వజ్ర వైడూర్యాలు పొదిగినటువంటి కిరీటాలు. తర్వాత ఒక కేజీ బంగారంతో అలంకరణ చూడండి ఎంత బాగుందో. కేజీ బంగారంతో ఆయనకు అలంకరణ చేస్తారు. ఈ అలంకరణలన్నీ కూడా ఒక్కొక్క రోజు అంటే ఒకసారి గోవు పక్కన ఉన్నట్టుగా, ఒక్కొక్కసారి ఇప్పుడు గజం ఉన్నది కదా ఆ విధంగా అలంకరణలు చాలా అద్భుతంగా చేస్తారు. అదేవిధంగా 5 రథాలు కూడా ఉన్నాయి. బంగారు రథం ఉన్నది, వెండి రథం కూడా ఉన్నది. వెండి రథంలో ప్రతిరోజు సాయంత్రం వేళల్లో ఆయనకు ఊరేగింపును చేస్తారు. మిగతా రథాలన్నీ కూడా ఉత్సవాల సమయంలో దానిని ఉపయోగిస్తారు అన్నమాట. ఇక అంత అద్భుతమైన ఆ ఆ మందిరంలో ఇక మనము దర్శనం చేసుకొని కిటికీ కదా, అందులో నుంచి దర్శనం చేసుకొని పక్కకు రాగానే తులసి మాత అక్కడ ఉంటారు. ఆ తులసి మాతను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. తర్వాత ఆ మందిరం లోపలనే ఆంగన్ అంటే చ విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుంది. దానిని చంద్రసాల అని అంటారనమాట. ఆ చంద్రసాలలోనే సాయంత్రం వేళల్లో ఆ, శ్రీ భక్త కనకదాసులు వారు రచించినటువంటి కీర్తనలను ప్రతిరోజు ఆలపిస్తారనమాట. చాలాసేపు ఉంటుంది. అలాగా కీర్తనలన్నీ చేసిన తర్వాత దీపాలంకరణ చేస్తారు. అందరు కూడా దీపాలను వెలిగించవచ్చు. చాలా దీపాలను రెడీ చేసి ఉంచుతారు. తర్వాత ఆ కీర్తనలు అన్నీ అయిపోయాక ఆ ప్రదేశంలో దీపాలంకరణ చేస్తారు. అక్కడే హనుమాన్ యొక్క మందిరం ఉన్నది. తర్వాత అటు తిరిగి అలాగే వస్తే గరుడాల్వారు ఆయన యొక్క మందిరం కూడా ఉన్నది. అవన్నీ ముగించుకొని మనము ఆ, బయటకు వచ్చామనుకోండి. బయట వచ్చినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయము ఉన్నది. అది ఎంట్రన్స్లోనే ఆలయం ఉన్నది. ఆ ఆలయానికి ఎదురుగానే లడ్డు గోపాల్ అంటే చిన్ని కృష్ణుడు ఆయన యొక్క ఆ, విగ్రహాన్ని ఉంచి అక్కడ పెద్ద హాలు, అక్కడ యజ్ఞాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పారు. అక్కడ అక్కడ ఉన్నది ఆ మందిరం ఉన్నది. ఇక ఈ మందిరాలను దాటుకొని మనము మళ్ళీ ఆ, ఆంగన్ ఆ వరండాలోకి వచ్చామనుకోండి. అక్కడ ఆ, శ్రీ మధ్వాచార్యుల యొక్క విగ్రహం, చాలా పెద్ద విగ్రహము. చాలా ఎంత బాగా ఉంటది. అక్కడ వచ్చి చాలా మంది కూడా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. తర్వాత మెడిటేషన్ అలాగా భగవంతుని ఇది చేస్తుంటారు. ఆ ప్రదేశాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక అక్కడి నుంచి మనము బయట వచ్చామనుకో, గీతా మందిర్ అని ఒక పెద్ద మందిరమే ఉంది. అక్కడ నిత్యము భగవద్గీతలోని 700 శ్లోకాలను నిత్యము జపిస్తూ ఉంటారనమాట. అలాగ వాళ్ళు ఆ శ్లోకాలు చెప్తూ ఉంటే మేము కూడా విన్నప్పుడు
అనిపించింది. మనకు ఆ భాగ్యం దొరికితే ఎంత బాగుంటుందో, వెళ్ళి మనం కూడా చదవచ్చు. ఎందుకు? మనం కూడా ఆ కృష్ణ భక్తిలో ఉండి ఆ విధంగా కొద్దో గొప్పో ఇలాగా భగవద్గీత 700 శ్లోకాలను మనము ఏకాదశి రోజుల్లో పారాయణం చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఆ విధంగా అక్కడ ఆ, పారాయణం చేస్తున్నప్పుడు మనకు కూడా మన హృదయం నుంచి అలవోకగా మనము చెప్పిన విధంగా తృప్తిని కలిగిందనమాట అక్కడ. ఆ గీతా మందిర్ ఉన్నది. ఆ గీతా మందిర్ నుంచి మళ్ళీ మనము కొద్ది దూరం ప్రయాణం చేస్తే ఆ, అదే ఇస్కాన్ మందిరము ఆ, ఉన్నది అక్కడ. ఆ ఇస్కాన్ మందిరంలో జగన్నాథుడు, బలరాముడు, సుభద్రమయ్య ఉన్నారు. తర్వాత బలరామ కృష్ణులు యొక్క విగ్రహాలు ఉన్నాయి. అవి కూడా చాలా సుందరమైన మందిరము. ఆ బలరామ కృష్ణుల మందిరం కూడా, ఆ మందిరాన్ని కూడా దర్శించుకోవచ్చు. ఈ విధంగా ఉడిపిలో ఇంకా చాలా ప్రదేశాలు ఉన్నాయి. కానీ మనకు ముఖ్యము ఏమిటి అంటే శ్రీ మధ్వాచార్యులు విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయాన్ని స్థాపించారు. ఇలాంటి ఉడిపిలో కృష్ణ మఠాన్ని స్థాపించారు. అంతేకాకుండా ఆయన అదే ఉడిపిలో 8 మఠాలను కూడా స్థాపించారు. 8 మంది శిష్యులకు అప్పగించారు. వారందరూ కూడా ఎలాగా ఒక్కొక్క మఠం నుంచి 2 సంవత్సరాలు ఈ ఉడిపి కృష్ణ భగవానునికి సేవలు చేస్తారు. ఆ విధంగా ఒక మఠం వాళ్ళు 2 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తారు. తర్వాత ఇంకొక మఠం వారు, అంటే ఒక మఠం వారు 2 సంవత్సరాలు చేస్తే మళ్ళీ వారికి ఆ భాగ్యం కలిగేది 14 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా అలాగా 2 సంవత్సరాలు వాళ్ళు అది అందులో చేస్తారు కదా, అప్పుడు ఉత్సవం లాగా చేస్తారు. ఇంకొక మఠం వాళ్ళు దానిని స్వీకరిస్తారు కదా, కృష్ణ భగవానునికి సేవలు చేయడానికి. అప్పుడు ఉత్సవం లాగా చేసి వాళ్ళు తీసుకుంటారు. అలాగే 8 మఠాలు కూడా ఉన్నాయి. వీటిని అంతా కూడా రేపటి క్లాసులో మనము మధ్వాచార్యుల జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఆయన యొక్క అదే జీవిత విశేషాలన్నీ తెలుసుకుంటున్నప్పుడు అన్ని విషయాలు తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఉడిపి కృష్ణ మఠం. చాలా ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ మందిరాన్ని దర్శించుకోవాలి. ఎందుకంటే సాక్షాత్ ద్వారకా నుంచి ఆ, ఆయన స్వయంగా అదే పత్ని అయినటువంటి రుక్మిణీ మాతకి ఇచ్చినటువంటి విగ్రహం అది కదా. కాబట్టి అది సాక్షాత్ స్వయంభూనే. అలాగే అలాంటి విగ్రహం మనము దర్శించుకోవడము మన జన్మ విముక్తి. మనకి ఇంకా మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి ఏమీ ఇది కాకుండా భగవంతుణ్ణి దర్శించుకోవడం అనేది చాలా, ఒక్కసారైనా మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఉడిపి దర్శనము తప్పకుండా చేసుకోవాలి. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.